ఏటంతా ఎండ ఎక్కువ తిమింగలం ఏంట్రా మడత సుత్తి మీద పోయినట్టుగా ఉంది. అబ్బా బ్యాగ్ సుత్తి ఎలాగ ఉందంటే ఫ్రంట్ సుత్తి ఎలాగ ఉంటుందో. మామ్ నేను జాగింగ్కి వెళ్ళొస్తాను. ఆగు, ఏంట్రా ఈ మార్పు? మేం భయపడాల్సిందేం లేదుగా. బుద్ధుని కూడా ఒకేసారి జ్ఞానోదయం ఉందమ్మా. అర్థం కాలేదు కదా, తిరిగి వచ్చా చెప్తాలే. ఇటు నుంచి కాదు, అటు నుంచి హాయ్. హే సాదిక్, నువ్వేంటి ఇక్కడ? నువ్వు కూడా ఇక్కడికి జాగింగ్ వస్తావా? నేను ఇక్కడ జాగింగ్. హే గౌతమ్, నేను రావడం లేట్ అయిందా? 2 minutes లేట్ గా వచ్చా తెలుసా? హే సారీ యా. బాయ్. బాయ్ ఫ్రెండా? అప్పుడుకే టైంలో కుక్కర్ ఆఫ్ చేస్తారేంట్రా? ఆంటీకి తెలిస్తే చంపేస్తుంది. చార్లీ, చార్లీ, నేను ఇల్లంతా వెతుకుతుంటే నువ్వు ఇక్కడున్నావా? హలో, ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? చూడడానికి స్లిమ్ గా సూపర్ గా ఉన్నావు. దొంగతనం చేయడానికి సిగ్గుగా లేదా? ఓహో, ఇన్నాళ్ళు చిన్న పిల్లల దగ్గర చైన్లు కొట్టేసేవాడు, ఇప్పుడు కుక్క పిల్లల్ని కూడా వదలట్లేదా? హీరోలే కాదు, దొంగలు కూడా ట్రెండ్ సెట్ చేస్తున్నారన్నమాట. చెప్తుంటే పట్టించుకోవేంటి? ఇలా ఇవ్వు, ఇట్స్ మైన్. చార్లీ, ఎక్కడికి వెళ్ళిపోయావో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? ప్రిన్సెస్. ఏమన్నావు? హలో, నిన్నే. లూజా నీకు? స్టూపిడ్ ఫెలో. రోడ్డు ఏమైనా నీ అయ్యిదా? తప్పక వెళ్ళండి. ఏమైంది? ఇంతలోనే మాయమైపోయిందేంటి? పూలు కొనుక్కో బాబు, అంతా మంచి జరుగుద్ది. ఒక్క నిమిషం ముందు వచ్చుంటే మొత్తం కొనేసేవాడిని తెలుసా? ఉదయం నుంచి బోనీ కాలేదు బాబు, భోజనం కూడా చేయలేదు. సరే ఇచ్చేసే ఆ రోజెస్. అమ్మాయి ఆ ఇంటి లోపలికి వెళ్ళింది బాబు. ఏంటి స్ట్రైట్ గా లోపలికి వచ్చేస్తున్నావు? ఫిక్స్ అయిపోయావా డాగ్ కొట్టేద్దామని? నేను దొంగను కాదు, పప్పి కోసం అందుకన్నా కాదు. ఓ, అందమైన అమ్మాయిని చూస్తే ఆగరే? అరే అది కాదండి. మీ ఎక్స్ప్లెనేషన్ నాకొద్దు, వెళ్ళిపోండి. అందమైన అమ్మాయిలు అరుస్తారని విన్నానే గానీ ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను. అవునా? ఆగు చెప్తా. నిన్ను వెళ్ళు. కుక్క దొంగ ఆంటీ. కుక్క దొంగ నేనా? చార్లీని పట్టుకెళ్ళడానికి వచ్చాడు. అది కదమ్మా, వాడు. మీరు లోపలికి వెళ్ళండి ఆంటీ, నేను చూసుకుంటాను. మొన్న ఒక అతను ఇలాగే గేట్ లోపలికి వస్తే ఒక్కటిచ్చి పంపించేశాను, వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయాడు. వీడేంటో ఏకంగా లోపలికి వచ్చేస్తున్నాడు. కొంచెం కూడా భయం లేదనుకుంటా. వాడింట్లో వాడు రావడానికి భయం దేనికమ్మా? వాట్? మా వారికి నాకున్న ఒకే ఒక్క ప్రాణం మా అబ్బాయి, పేరు సాదిక్. చారిని కూడా వాడి తీసుకొచ్చాడు. మన పక్కింటి అమ్మాయిరా, అందానికి తగ్గ అందమైన పేరు అప్సర. లక్ష్మీదేవి. అమ్మా, నేనుండగా నీకు ఇన్ని బాధలా? నీ కూతురైనా కొడుకైనా నేనే కదమ్మా. ఏరా, డబ్బులు ఏమైనా కావాలా? ఎలా ఎలా తెలుస్తుందమ్మా నీకలా? నీ ఓవర్ యాక్షన్ చూసాక. అమ్మా, పాకెట్ నిల్లు. నువ్వు ఒక ఇస్తే వాడేసుకుంటా. ఒక్క రూపాయి కూడా ఇవ్వండి రా. అమ్మా నాకు కావాలమ్మా. వెనుకోలు మీ నాన్నరా.
అమ్మా నువ్వు ఇలా అంటావని తెలుసుంటే నాన్న మాట జబదట్టేవాడే కాదమ్మా. ఆయన అడుగుజాడలో నడిచి గురిజాడ అంత ఎత్తుకెదిగా ఉండమ్మా. అసలు నానంటే ఎవరనుకున్నావు? ఎవర్రా? నాన్నే. అసలు నానంటే ఓ అద్భుతం, ఓ వీరత్వం, ఓ ధైర్యం. రే ఆపరా రే. అబ్బా ఏం వేస్తున్నారా అమ్మ కొడుకులిద్దరు. రుద్దుడే రుద్దుడు, రుద్దుడే రుద్దుడు. సోప్ ఇంకా అరిగిపోవట్లేదా? ఒరే సాదిక్, ఇదిగోరా ఈ 5 రూపాయలు తీసుకెళ్ళి ఆవాల డబ్బాలో ఆవాలు అయిపోయి తెచ్చి డబ్బాలో వెయ్యి. ఏంటిది? ఆవాలరా, ఆవాలు ఆవాలు డబ్బాలో ఆవాలరా. అందులో ఆవాలు లేవుగా. టేస్ట్ బాగుందని నేనే వాడేశానుగా. ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి కావాలంటే చెకోడీలు కొనుక్కో, బాగుంటాయి. సరే ఏదో ఒకటి. నా ప్యాంట్ పాకెట్ లో మనీ తీసుకో. అసలే పెద్ద నోటు రా, జాగ్రత్త. నువ్వు రారా, ఆవాల డబ్బాల్లో మిరియాలు బాగుంటాయి గాని నువ్వు రా. ఒరే ఇంత లేట్ ఏంట్రా? అరే మన ఎర్లీగా రావడానికి మనం ఏమన్నా క్లాస్ టీచర్లమా, బ్యాచులర్ ని. ఎంత లేట్ గా వస్తే అంత వెయిట్ పెరుగుతుంది. తెలుసుకోండి, ఇక్కడ అవర్ని చూస్తూ అవర్స్ గడిపేసా అని చెప్పమ్మా. అలా ఏం లేదురా. రే పోనీ ఓ విషయం చెప్పరా, మనమంతా ఫ్రెండ్స్ కదా. ఇప్పటిదాకా అమ్మాయి ఫోటో ఎప్పుడైనా మాకు చూపెట్టావేంట్రా? అవునరా, ఎప్పుడు మాకు చూపించలేదురా. ముందా ఫోటో చూపించు. అబ్బా అరే మాకు తెలుసు గానీ ముందా ఫోటో అబ్బా ఈ లాకోటి ముందు తీరా. చూడండి రా. రే ఆ రోజు కాఫీ షాప్ లో చూసింది ఈఎంఐనే కదరా? ఏయ్ ఆ రోజు బైక్ మీద ఒక కుర్రాడితో నాలా హైట్ గా ఉన్నాడు, ఈఎంఐ కదా? ఎగ్జాక్ట్లీ ఈఎంఐ. వాళ్ళిద్దరు పేరు కూడా చాలా బాగుందిరా. అదిరిందిరా పేరు. నా జిలేబిల్లారా రే, నా కొంప ముంచుకుంటారా? ఎవరు చెప్పండి రా. నువ్వు ట్రై చేస్తున్నావని అమ్మకి తెలుసా? తెలీదురా. రే నువ్వు మరీ ఇంత స్లో ఉన్నావేంట్రా? కనీసం ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా అన్న విషయం కూడా తెలుసుకోకపోతే ఎలారా? ఫస్ట్ వెళ్ళి ఆ విషయం తెలుసుకో. అమ్మాయిలు ఎక్కడెక్కడ ఎత్తకాలి, నేనే చాటేస్తా. టెంపుల్, పార్క్, కాఫీ షాప్, రీసెర్చ్ షాప్ టాసేస్తా. 4 ఆప్షన్స్ ఇచ్చావు, ఎలా చెప్పాలరా? కొడతా. ఏ నాటి, నాకన్నా నువ్వు తెలివైందానివే, కానీ నేను అది తెలివి ఐన్స్టీన్ని. నాతో పెట్టుకోకు, రూపాయి పెట్టి అయిపోయి కొనిగలను. నేనే డిసైడ్ చేసుకుంటా. పార్క్, ఇమీడియట్లీ డ్రెస్ చేంజ్. రైట్ రైట్. మా లాంటి పిల్లల కోసం, నీలాంటి గొర్రెల కోసం కాదు. ఎలా ఎందుకు నొత్తబడి డబ్బరేగిలా కలనవుతుంది? నన్ను చూసా ఏమని దుంపతేగా నేను కింద పడిపోయి ముడుకులు తెగిపోతా నవ్వుతావా? మీ నాటోళ్ళ కోసం పార్కులు కట్టారు తెలుసా? జూ పార్క్, అక్కడికి వెళ్ళి నవ్వు. ఎలాగొంది జోకు? గొడవ వచ్చింది ఇంట్లో. అర్థమైంది అప్ప, వదిలే. పోరా పోవా నువ్వు కూడా. చిలక ఎక్కడ అబ్బా, ఈ పార్కులు అన్ని జూనియర్ ఆర్టిస్ట్ మొఖాలు కనబడుతున్నాయి, ఒక్క హీరోయిన్ మొఖం కనబడలేదు. ఏమైపోయింది తెలిసిందో లేదో. అందాల అడుబొమ్మ ఈరోజు నేను రెడీ అమ్మా. మన కట్టోట్ వస్తుంది, పట్టుకోండి. ఎంత కష్టమైన పట్టుకోండి. దొరికేవరా? ఇక్కడ ఉన్న వలేసి పట్టేస్తారే. ఫోన్ చేస్తే కట్ చేస్తావు, రిప్లై లేదు. మా ఫోనే కట్ చేస్తావరా? మెసేజ్ చేస్తేనేమో రిప్లై ఉండదు. హెల్ప్ కోసం మాత్రం ఫ్రెండ్స్ కావాలా? వర్కౌట్ అవుతుందని ఇప్పుడు మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నావు. ఆగువే, ఎక్కడ పడిపోతున్నావు? చెప్తా. అరే పార్క్ లో కొత్త ఫిగర్లు ఎప్పుడు వచ్చారా? హాయ్ రా. హాయ్. హలో. అటు చూడరా, ఏ ఉందిరా, ఎక్కడ ఉండాల్సిన వంపులు అక్కడ ఉన్నాయిరా. కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన హెరాయిన్ లా ఉందిరా. దూర దూర జాంపండ్ల కసక్కమంటున్నావే.
What nonsense are you talking? Stupid fellows. నయనతార అలా నాజుగ్గా అందంగా ఉంది. Hey, we will drop you. Come in my cycle. Hey, baby. Hey, stop there. Hey. Wow, super. ఏంటి ఏదో నాటుకోడి లాంటి ఫిగర్ అని ఘాటుకు ఒక మాట అంటే Don't irritate me. ఆ మాత్రం దానికి ఇంత పొగరేంటి? Hey. ముట్టుకుంటాం ఏం చేస్తావే? పట్టుకుంటాం ఏం చేస్తావు బేబీ? డ్రగ్స్ తీసుకున్న ఇంత మత్తుగా ఉండదురా. ఇంకా గట్టిగా మాట్లాడావనుకో హత్తుకుంటాం. ఏం చేస్తావు? అసలే కొత్త హీరోని అనవసరంగా నాతో ఫైట్ చేపించేశారు కదా రేయ్. ఆశలు ఎక్కువైనా అహంకారం పెరిగినా పోతారు. తాను నా గర్ల్ ఫ్రెండ్, జాగ్రత్త. ఏదో ఊరిని చెప్పాను. డ్రగ్స్ తీసుకుంటే పుడింగ్లు అయిపోతారా? సరే నిన్నేం చేయను గాని ఆ వచ్చేవాడి చేతిలో పౌరం ఉంది, దాన్ని ఎగరగొట్టే. పో పో చల్. నువ్వు కలిపేత్తలే నాకు తెలుసా. ఎరా బక్కడా నేను అందంగా ఉన్నానా? అసలు ఏమైందిరా నీకు? మబ్బుల్లో చందమామ, ఆ వెన్నెలో నువ్వు, నిన్ను చూస్తూ నేను. ఇదే నా ప్రేమ. నిన్నే అప్సరా. హాయ్. ఏంటి ఈ టైంలో ఇక్కడ? ఈరోజు ఫుల్ మూన్ డే కదా, నాకు చాలా ఇష్టం. చూడు ఎంత బాగుందో. అవును, అచ్చం నీలా. అంటే నిన్ను వెన్నెలా చాలా బాగుంది అని. భోజనం చేశారా? లేదు, వండి పెడతారా? అంటే నీకు బాగున్నాడా? లేదు. కాలేజీలో క్లోజ్ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాలేజ్ అన్నాక ఫ్రెండ్స్ కామనే కదా. అంటే గర్ల్ ఆర్ బాయ్ ఫ్రెండ్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ లైఫ్లో స్పెషల్గా నాలాంటి వాళ్ళు ఎవరైనా? అరే చల్లని గాలి, వెచ్చని వెన్నెల, గార్డెన్లో పూల వాసన చాలా బాగుంది కదా. బాగుంది. సరే సాదిక్, నాకు రేపు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. అప్సరా, నీతో మాట్లాడాలి. ప్లీజ్ సాదిక్, నాకు నిద్ర వస్తుంది. నీకు తెలుసు కదా, ఒక్కసారి డిస్టర్బ్ అయితే మళ్ళీ నిద్ర రాదని. ఓకే బాయ్, గుడ్ నైట్. అప్సరా, అసలు ఏంట్రా ఇది? దీనికి ఎవడన్నా ఉన్నాడా లేడా? అయినా దీనికి మార్నింగ్ వర్క్ ఏంటో. నీ పని బాగుంది. గుడ్ నైట్. ఏంట్రా ఎంత టిప్ టాప్ గా రెడీ? ఎక్కడికి వెళ్తున్నావు? మాకే తెలియదు ఎక్కడ. ఇంకా నీకేం చెప్తాం? ఒరే, నీ షర్ట్ మీద మరకేంట్రా? మరక? ఎక్కడే మరక? ఊరికి జోక్ చేశాను రా. జోక్ ఈ టైంలో? మేకులు దిగిపోతున్నాయి ఇక్కడ.
ఏంట్రా ఏంటి హడావుడి? దీనికి పోయి బామా బామ లేకండి. బామ ఏమైంది? బామ గట్టి తగిలినట్టుంది. అయ్యో బామ్మ, సారీ బామ్మ. మెల్లగా కూర్చోండి. బామ్మ, దెబ్బలు తగిలినట్టున్నాయి గట్టిగా. పర్వాలేదు బాబు, జీవితంలో ఇటువంటి దెబ్బలు చాలా తగిలినాయి. నా అనుకున్న వాళ్ళు ఎవరు లేరా బామ్మ? ఉన్నాడు బాబు. చిన్నప్పుడు అన్నం తినడానికి ఏడ్చేవాడు, ఇప్పుడు నాకు అన్నం పెట్టడానికి ఏడుస్తున్నాడు. హలో, కుటుంబాలతో బతకాల్సిన వీళ్ళు ఇలా బతుకుతున్నారు బాబు. ప్రోత్సాహం కరువై, నిరుత్సాహం చేరువై, జీవితం బరువైనప్పుడు ఆకలి అని బాధను చంపుకోవడానికి ఇలా మారిపోతున్నారు. శాంతమ్మ, బామ్మని తీసుకెళ్ళు. అమ్మా, ఒక్క నిమిషం, ఇది ఉంచండి. చల్లగా ఉండు బాబు. ఆశ్రమ్కి హెల్ప్ లైన్ నంబర్ ఉందని ఎంతమందికి తెలుసు? తెలిసినా ఎంతమంది వాడుతున్నారు? అయినా బాబు, ఒక కాలుకి ఖర్చు ఎంత అవుతుంది? చిన్న వయసులోనే నువ్వు చాలా గొప్ప పని చేస్తున్నావు సాదిక్. ఒరేయ్, ఈ బాక్స్ కాస్త ఇచ్చేసిరా. అమ్మా, ఇప్పుడు కుదరదు. అప్సర వాళ్ళ ఇంట్లోరా? ఇప్పుడు కుదరద్దమ్మా. జింక్ ఈ టైంలో కరెంట్ పోయిందేంటి? అప్సరాని ఎలా కలవాలి? ఆంటీ, సీతాలు ఏంటి, ఎవరు లేరా ఏంటి? సీతాలు, ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? ఆ బెడ్ పైన ఉన్న శారీ ఇవ్వు, త్వరగా, లేట్ అవుతుంది. క్రీమ్ రాసుకుంటున్నానే, నువ్వు కట్టే. ఏటంతా ఎండ ఎక్కువ తిమింగలో ఏంట్రా మరత సుత్తి మీద పోయినట్టుకుంది. అబ్బా, ఈ బ్యాగ్ సుత్తి ఎలాగ ఉందంటే ఫ్రంట్ సుత్తి ఎలాగ ఉంటుందో. ఏమే వాళ్ళ స్వప్నత ఒకసారి వెనక్కి తిరిగా. ఓయ్ తిరిగామ్యా, జోస్ తిరగమా. నేనేదో కిరకలు పెడతాను, ఎవరైనా చూస్తే బాగోదు ఏమనుకుంటారా? త్రివిక్రమ్ గారి సినిమాలో హీరోయిన్ లాగా ఉంటుంది అనుకుంటే ఇదేంటి వేదం సినిమాలో కర్పూరం లాగా ఉంది. మీ అమ్మ బాబుకి దండం కాదే, పిండం పెట్టాలి, పిండం. పని చేసుకో. మీ నెంబర్ చెప్పండి. 98485. మీ నెంబర్ ఏంటి? 9348 ఓకే అండి, నేను ఇప్పుడే చేస్తాను. పోన్నాయో నెంబర్ ఉంది కదా, ఒక్క నెంబర్ చాలు పట్టడానికే. ఎగిరిపోతావా? ఎక్కడికి ఎగిరిపోక, నేనున్న నిద్రం కలిపి ఎగిరిపోతావు. హలో హలో హలో, అబ్బా మీ వాయిస్ ఏంటంటే బొబ్బుల మీద వాయిస్తున్నట్టుగా ఉందా? బావా, హలో ఎవరో? పక్కకు మొహం తిప్పుకోలేని అబ్బాయిల కళ్ళు. మొహం తిప్పుకోరు, అదే అమ్మాయిలకైతే కుళ్ళు బావా. కుళ్ళా? ఓహో, హలో హలో, అక్క 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 అన్నా, నువ్వు రెజెక్టర్ పీసా పెట్టాయి. కర్పూరం పేరెత్తిన లేదు, లైన్లోకి వచ్చింది ఇది. దేశంలో కర్పూరాలు ఎక్కువైపోయారు. అరే తిమేంగల, ప్రపంచం ఏంటి అలగైపోతుంది. ఏం చేసావురా? ముందెళ్ళింది అగరబత్తి, ఇప్పుడు వస్తున్నది ఐస్కాంతం లాంటి కత్తి. ఎక్స్క్యూజ్ మీ, ఈ నంబర్కి రీఛార్జ్ చేయరా? వచ్చేస్తుంది నాకు. 9535 అర్థమైనాడు, చెప్పు నెంబర్. 6686 ఎయిర్టెల్ 550. ఓకే మ్యామ్. నీ పని అయిపోయింది. మమ్మీ డాడీతో మాట్లాడుతుందేమో, బిజీగా ఉంది. ఫోన్ తీ బంగారం. రింగ్ అవుతుంది. హలో, ఎవరు? నేను మీ ఫ్యాన్ అండి. నా
ఫ్యానా? మీ ఇంట్లో ఫ్యాన్ అలా తిరుగుతుందో నేను మీ చుట్టూ మీ చుట్టూ అలా తిరుగుతారండి. అవునా? మిమ్మల్ని చూసినప్పుడల్లా నా గుండెలో నిద్రపోతున్న ప్రేమికుడికి మెలకు వచ్చేద్దండి పాపం. నాకు ఇష్టమైన కలర్ ఏంటి? నలుపు నారాయణకే నచ్చుతుంది, దీనికి నచ్చదా? నలుపు కాదు, తెలుపు. అబ్బా అడ్డంగా దొరికిసిన పో, నాకు అసలమే కదా తేడా. ఏం చేసుకోవచ్చులే. ఆగు చెప్తా. మరి నాకు ఇష్టమైన గిఫ్ట్? స్కూటీ. అది తీసుకొని బ్యూటీ పార్లర్కి వచ్చాయి. ఓకే? స్కూటీతో సరిపెట్టుకుంది పాప, కారు అడగలేదు. పోన్లే పోరా బాబు. సుప్పు మహోన్ అయ్యాలి ఎందాటి నుంచి పగిలిపోగలం. తిమింగల వాడి సంగతి ఏంటి చూడరా. సంగతి నుంచి చూసుకోవాలి.